ఆకాశవాణి వరంగల్ కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో నేటి యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం కుమారి కావ్య ప్రసంగం వింటారు. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు వటికుల కావ్య. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని. ఈరోజు మన యువతను ఆకర్షించి ఒక వ్యసనంలా మారుతున్న సోషల్ మీడియా గురించి మాట్లాడటానికి నేను ఇక్కడ ఉన్నాను. సోషల్ మీడియా, దాని ప్రభావం దేశంలో చాలా కుటుంబాల మీద ఉన్నది. కొంతమంది దాన్ని ఉపయోగంతో అభివృద్ధి చెందుతున్నారు. మరికొంతమందికి సోషల్ మీడియా అనేది వ్యసనంలా మారుతుంది. సోషల్ మీడియా గురించి మనం తరచుగా మాట్లాడుతుంటాం. అయితే ఈ టెక్నాలజీ మన జీవితంలో ఎంత ప్రభావం చూపిస్తుందో, దాని ప్రభావాలు కేవలం బలవంతంగా మన మనసులు, ఆలోచనలు, జీవితం మీద మార్పులు తెస్తున్నాయి. చాలాసార్లు మనం దాన్ని ఉపయోగాన్ని ఎలా చేసుకుంటున్నామో అది మనల్ని ఎక్కడ పక్కన పెట్టేస్తుందో, లేదా దాన్ని ఉపయోగిస్తూ మనం ఎంత ఒంటరిగా విచారం లేకుండా ఉంటామో తెలుసుకోకపోతే అసలు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో కూడా అర్థం కావటం కష్టం. ముందుగా ఈ టెక్నాలజీకి మనం చాలా ఆశగా చూడటమే కాకుండా వాడడం కూడా చాలా ఇష్టంగా అనిపించిందేమో. అందరూ కలుసుకోవడానికి, ఫోటోలు పంచుకోవడానికి, సులభంగా ఒకరితో మాట్లాడుకోవడానికి, ఏదైనా తెలుసుకోవడానికి చాలా సులభంగా మారింది. టెక్నాలజీ ఓకే అని అనుకునే సమయంలో మనం ఎక్కడ ఉన్నా, ఎవరి దగ్గర అయినా మాట్లాడుకోవడం సింపుల్ అయిపోయింది. కానీ కాస్త మేర మొదలైంది. ఆ తరువాత ఏం జరిగింది? కాస్త పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఎవరూ కూడా నిజంగా ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి సమయం కేటాయించడం లేదు. సర్వీస్లను ఆన్లైన్లో చేసుకోవడం, అంగీకరించిన సమాచారాన్ని మాత్రమే చూడటం, ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ మనం చేయడానికి చాలా సులభంగా మారిపోయాయి. కానీ నిజమైన సంభాషణలు, ఆలోచనలు, అనుభవాలు మాత్రం తగ్గిపోయాయి. మన కుటుంబాలు, స్నేహితులు ఇంత పెద్ద టెక్నాలజీ వాడకం ఎంతగా ఉంది అంటే మన కుటుంబంలో స్నేహితులతో ఉండే సమయం మాత్రం గరిష్టంగా తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఎంత సమయాన్ని ఫోన్కి, కంప్యూటర్కి కేటాయిస్తే ఇంట్లో ఉన్న మన పిల్లలు, మన స్నేహితులు కూడా మనతో మాట్లాడకుండా వాళ్ళు కూడా వాళ్ళకి దొరికిన ప్రపంచంలో మునిగిపోతూ ఉన్నారు. మరి ఈ సోషల్ మీడియా ద్వారా ఏం జరుగుతుందంటే మనం ఎప్పటికప్పుడు ఇతరుల మనసు, అభిప్రాయాలను చదువుతూ ఒకేసారి వాళ్ళ నుంచి ప్రతిస్పందనలు, లైకులు, కామెంట్లు కోసం చూస్తున్నాం. ఎప్పుడూ మనం సరిపడేలా సరైన స్థాయిలో ఉండాలని అనుకుంటున్నాం. కానీ ఈ ప్రక్రియ మన మానసిక స్థితికి హానికరంగా మారిపోతుంది. ఉదాహరణకి, ఓ పోస్ట్ పెట్టినప్పుడు అది మంచి స్పందన తీసుకురావడం, కానీ పాపం ఎవరో ఇది బోరింగ్ అన్నా మనం కాస్త కుంగిపోతాం. మన ఆనందం అంతా ఒక్కసారిగా తిరిగిపోతుంది. ఈ వేదికలు మనం ఇతరులతో కలుసుకోకుండా, మనం నిజమైన అనుభవాలు సృష్టించకుండా బంధించేస్తాయి. ఉదాహరణకి, మనం రోజూ ఎదుర్కొంటున్న ఒత్తిడిని, మన చుట్టూ ఉన్న పరిస్థితులపై సరిగ్గా ఆలోచించకుండా మనకు నచ్చినట్లు ఫొటోస్, వీడియోస్ పంచుకోవడం వల్ల నిజమైన సంబంధాల అభివృద్ధి తగ్గిపోతుంది. ఈ క్రమంలో మనం ఒకరినొకరు చూస్తే కానీ వాస్తవంలో మనం ఒంటరిగా మారిపోతున్నాం. ఇక ఈ సోషల్ మీడియా ఆధారంగా పోటీని కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. మనం చేసే ప్రవర్తన, మనం ఎలా ఉండాలో అన్న దాంట్లో పెద్ద పోటీలు జరుగుతున్నాయి. ఎవరి వేదికలలో ఎక్కువ లైక్లు, షేర్లు రావాలి, అప్పుడు మనం పాపులర్ అనుకుంటాం. కానీ ఈ పోటీకి అంతా ఒక వర్తకం కాదని మనం గుర్తించాలి. ఉదాహరణకి, మనం పండుగలలో స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు ఓ మంచి జ్ఞాపకం పెట్టుకుంటాం. కానీ మనం ఆ జ్ఞాపకాలు పోస్ట్ చేసి ఇతరులు ఎలా స్పందిస్తారో అనే ఆలోచనలతో మన స్వంత సమయం కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మన సమాజం ప్రస్తుతం టెక్నాలజీతో నిండిపోయి ఉంది. మనం చేసే ప్రతి పనిలో టెక్నాలజీ ఒక భాగంగా మారింది. మీరు, నేను, ప్రతి ఒక్కరూ ఈ టెక్నాలజీని రోజూ ఉపయోగించి మన జీవితం సులభం చేసుకుంటున్నాం. మనకు కావాల్సిన అన్ని సమాచారాన్ని, వినోదాన్ని, కమ్యూనికేషన్ని ఒక్క క్లిక్లో పొందవచ్చు. నిజానికి ఈ టెక్నాలజీ మన జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అంతేకాకుండా
దాన్ని ఎలా వాడుతున్నామో అది మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం, టెక్నాలజీ మన దృష్టిని కొత్త మార్గాల్లో పెంచేందుకు సహాయం చేస్తుంది. ఇది విజయానికి, అభివృద్ధికి మార్గాలు చూపిస్తుంది. కానీ అదే టెక్నాలజీ కొన్ని సందర్భాలలో మన జీవితాన్ని ధ్వంసం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఈ టెక్నాలజీని మన ప్రయోజనానికి, మంచి పనుల కోసం వాడాలనే దృష్టితో వాడాలి. కానీ కొందరు దాన్ని తప్పుదారి పట్టించడానికి, అసత్యాలు పంచడానికి, ఇతరులను నష్టపెట్టడానికి వాడుకుంటున్నారు. ఇలాంటి కొన్ని సాంకేతిక పరికరాలు ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకు, మనం టెక్నాలజీ ద్వారా ముఖం లేదా మాటలను మార్చడానికి, వీడియోలు తయారు చేయడానికి కొన్నిసార్లు ఉపయోగించుకుంటున్నాం. ఒక్క సెకండ్లో మీ ముఖం, మీ మాటలు ఎవరైనా మరో వ్యక్తి ముఖంగా మార్చి దాన్ని దుర్వినియోగం చేసుకుందుకు ఉపయోగిస్తే మన ముఖం, మన ప్రతిష్ట, మన గౌరవం ఇలా వృధా చేయబడితే మనం ఎంత బాధపడతామో ఊహించండి. అందుకే టెక్నాలజీ వేదికలు ఎంత అందమైన ఫీచర్లు ఇస్తున్నా వాటిని ఎలా వాడాలో, ఎంత జాగ్రత్తగా వాడాలో మనం తెలుసుకోవాలి. ఇంకా ఈ సోషల్ మీడియా యుగంలో పోటీ ఎక్కువైపోయింది. ఎవరనుకోరు ఎక్కువ లైక్లు, షేర్స్, ఫాలోయింగ్లు సంపాదించాలని. కానీ అదే సమయంలో మన స్వభావం, మన నిజమైన భావాలు సరికొత్తగా, అద్భుతంగా కనిపించాలనే తపనతో పోతూ అసలు మనం ఎవరో, ఏమి అనుకుంటున్నామో మర్చిపోతున్నాం. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది? మీరు అందరూ ఈ టెక్నాలజీని మీ ప్రయోజనానికి, ఇతరులకు ఉపయోగపడే విధంగా వాడితే అది మనందరి మంచికే ఉంటుంది. టెక్నాలజీని అసలు మనం ఎలా వాడాలి? మన విలువలతో, మంచి కోసం జాగ్రత్తగా వాడాలి. కనుక దానిని అసత్యాలు పెంచే, అవమానాలకు ఉపయోగించే దారి పడకూడదు. ఈ కొత్త టెక్నాలజీ వేదికలను మీరు ఉపయోగించి మంచి పని చేయండి, నిజం మాట్లాడండి, ప్రపంచాన్ని మంచి దిశలో మార్చండి. ఇప్పుడు టెక్నాలజీ మన సమాజాన్ని ఏ వైపుకు తీసుకెళ్తుందో అది మన చేతుల్లోనే ఉంది. మనం మన హృదయాన్ని, మానవత్వాన్ని నమ్ముకుంటూ ఈ టెక్నాలజీని వాడితే అది మనం కోరుకున్న మంచి సమాజాన్ని నిర్మించడానికి సహాయం చేస్తుంది. సోషల్ మీడియా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులపై సాధికారత ప్రభావాలను చూపుతుంది. ఉపాధ్యాయులు ఒకరితో ఒకరు సహకరించుకోవచ్చు మరియు అభిప్రాయాలను మార్పిడి చేసుకోవచ్చు. విద్యార్థులు వివిధ అధ్యయన సామాగ్రి, దృక్పథాలు మరియు ప్రపంచ దృష్టికోణాలను సులభంగా పొందగలరు. నేటి యువత కరెంట్ అఫైర్స్ మరియు వార్తల కోసం సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. నేటి బ్రేకింగ్ న్యూస్ చాలా వరకు ఆన్లైన్లో వేగంగా వ్యాపిస్తాయి, వ్యక్తులకు సమాచారం అందిస్తాయి మరియు సాధికారతను అందిస్తాయి. ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తున్నందున అది ప్రజల్లో కూడా అవగాహనను పెంచుతుంది. సోషల్ మీడియా యొక్క ప్రాణాంతక ప్రభావం వ్యసనం. ప్రజలు దానికి అలవాటు పడి తమతో నిండిన పనులతో సంబంధం లేకుండా దానిని అపరిమితంగా ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఇది సరైన నిద్ర, మానసిక ఒత్తిడి, సమయాన్ని కోల్పోవడం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు. ఇవన్నీ సోషల్ మీడియా యువతపై చూపే హానికరమైన మానసిక ప్రభావాలే. చిన్నపిల్లలు మరియు టీనేజర్లు కూడా ఇతర పిల్లలతో ఆడుకోవడానికి బయటకు వెళ్ళే బదులు ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్లో సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నప్పుడు గోప్యత ఒక ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే వినియోగదారుల వ్యక్తిగత డేటా సురక్షితం కాదు. కొన్ని సోషల్ మీడియా యాప్స్ తప్పిదం వల్ల మిలియన్ల వినియోగదారుల ఫోన్ నెంబర్ల వివరణాత్మక డేటా లీక్ అయింది. ఇది ఇంటర్నెట్ వినియోగదారుల జ్ఞాపకాలలో చాలా కాలం పాటు నిలిచిపోతుంది. సోషల్ మీడియా నెట్వర్క్లలో వ్యక్తిగత ఫోటోలు మరియు సమాచారాన్ని పంచుకోవడం వల్ల దాని దుర్వినియోగం జరుగుతుంది. అందుకే భారతదేశ ప్రభుత్వం కొన్ని దేశాల యాప్లపై నిషేధం విధించింది. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా నేడు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. యువత తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి తమ సమయాన్ని ఉత్పాదకంగా ఉపయోగించుకోగలగాలి మరియు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు.
సోషల్ మీడియాలో ఉండటం నేటి ఎంపిక కాదు. యువత దానిని తమ ప్రయోజనం మేరకు ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకోవాలి. సోషల్ మీడియా నీ మంచికి మాత్రమే వాడుకుందాం. మన మీద దాని ప్రభావం తగ్గిద్దాం. ఉపయోగపడేలా సోషల్ మీడియాని ఉపయోగించుకుందాం. చెడు వాటికి దూరంగా ఉందాం అని విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మీ సమయం కేటాయించి శ్రద్ధతో ఉన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో నేటి యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం కుమారి కావ్య ప్రసంగం విన్నారు.